హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 15 సంవత్సరాలు పూర్తయింది. నిజంగా ఒక మనిషి గురించి చెప్పాలంటే, ఒక పార్టీ గురించి చెప్పాలంటే, ఒక సినిమా రేంజ్‌లో, సినిమా లెవెల్‌లో అనేక ఆటుపోట్లు, అనేకమైన ఎదుర్కొంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు వైఎస్ఆర్‌సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఆయన ఒక్కరే కష్టపడ్డారు, పోరాడారు, నిలబడ్డారు, ప్రయత్నించారు. ఈరోజు ఈ 15 సంవత్సరాల పూర్తయింది పార్టీ స్థాపించి. నిజంగా అంటే మనకి కొంతమంది పెద్దవాళ్ళు మోటివేషనల్ స్టోరీస్ చెప్తూ ఉంటారండి. ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీస్‌లో ఈరోజు నేను మీకు ఈ స్టోరీ చెప్పబోతున్నాను. నిజంగా చాలా ఇన్స్పైరింగ్. ఒక పర్సన్ లైఫ్, ఒక పార్టీ జీవిత చరిత్ర ఇంత ఇన్స్పైరింగ్గా బహుశా ఎవరికీ లేదేమో. 2009 అది. రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన విజయం సాధించారు. ఎన్నో పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినాయి. అప్పుడు కూడా మహాకూటమి అని ఒక బ్యాచ్ మొత్తం కలిసి ఒక పార్టీలు ఏర్పడితే ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి పార్టీ స్థాపించారు 2009లో. అయినా కూడా సింపుల్గా వీళ్ళందరినీ గెలిచేసి అద్భుతమైన విజయం సాధించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత కాలంలో సెప్టెంబర్ 2 అనూహ్యమైన విమాన ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. చనిపోయిన దగ్గర నుంచి మొదలైందండి కథంతా. సినిమాలో అంటే నేను చెప్పేది ఒక స్టోరీలా ఉండొచ్చు మీకు, ఒక ఎగ్జాక్ట్ అండ్ ఒక ఆశ్చర్యకరంగా మరీ చెప్తున్నట్టు ఉండొచ్చు, కానీ నిజంగా ఇదంతా జరిగినవి మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా. తండ్రి చనిపోయిన పుట్టెడు బాధలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈలోపు ఆ సీఎం కుర్చీ కోసం రకరకాల ఊహాగానాలు, రకరకాల ఎత్తుగడలు, రకరకాల కుట్రలు జగన్ వెనక ఆయనకి తెలియకుండానే జరుగుతూ ఉన్నాయి. కానీ జగన్ గారు కానీ, విజయమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన ఆ బాధలో వీళ్ళుంటే అనేక శక్తులు మేల్కొన్నాయి. ఆ పీఠం కోసం రకరకాల కుయుక్తులు బన్నాయి, రకరకాల కుట్రలు బన్నాయి, రకరకాల కథలల్లే ప్రయత్నం చేశారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి పీఠం కోసం ఆయన ప్రయత్నించలేదు. ఆయన ప్రయత్నించుంటే అది ఎదురొచ్చేది కావచ్చు బహుశా. ఆయన ప్రయత్నించలేదు. కేవలం ఒకటే చెప్పారండి చాలా ఇంటర్వ్యూల్లో. ఒకసారి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఏం చేయాలి, మాట తప్పాలా, బయటికి రావాలా. మాట తప్పితే పదవి రావచ్చు, ఇంకా అధికారం రావచ్చు, కానీ నాన్న ఇచ్చిన మాట తప్పాలి. మాట తప్పితే ఇబ్బంది పెడతారు, అరెస్ట్ చేస్తారు, రకరకాలుగా చేస్తారు, కానీ నాన్న ఇచ్చిన మాట నిన్ను నిలబెట్టి వాడిని అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో చెప్పారు. దానికి తగ్గట్టుగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన బాధలో చనిపోయిన అసంఖ్యాకమైన ప్రజానికాన్ని కలుస్తూ ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నో అడ్డంకులు, రాళ్ల దాడులు చేశారు, మరెన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. 16 నెలల పాటు జైల్లో పెట్టేవారు. 16 నెలలు పార్టీ నుంచి రాజీనామా చేసి విజయమ్మ, జగనన్న ఇద్దరు చరిత్రలో లేని భారీ మెజార్టీతో గెలిచారు. 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత పార్టీ పెట్టారు బయటకు వచ్చి. పార్టీ పెట్టిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు. కేవలం ఒక వ్యక్తిని ఎదుర్కోవటం కోసం, ఒక శక్తిని ఆపటం కోసం రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయడానికి కూడా వెనుకాడలేదు. రాష్ట్ర విభజన చేశారు. విభజన జరిగిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో జస్ట్ మొదటిసారి పోటీ చేస్తున్న పార్టీ దగ్గరలో వచ్చి ఓడిపోయింది. చాలా దగ్గరలో వచ్చి ఓడిపోయింది. ఎవరన్నా అయితే చాలామంది మనం చూసాం గతంలో, అలాంటి సందర్భాల్లో వస్తే ఇక మా వల్ల కాదని చెప్పి పార్టీని మూసేస్తారు, పార్టీని ఏదో ఒక దాంట్లో కలిపేస్తారు, విలీనం చేస్తారు, లేకపోతే ఏదో ఒక పార్టీకి బి పార్టీగా కొనసాగుతారు, పొత్తులు పెట్టుకొని కొత్త కూటమిలు కడతారు. కానీ ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మొదటి నుంచి చివరి వరకు ఎంతకాలమైనా ఏమైనా కేవలం కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ జెండా మాత్రమే మోస్తారు, వేరే ఏ పార్టీ జెండా పట్టుకోరు, వేరే ఏ నినాదం చేయరు అనే ఒక మాట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని శక్తులు కూడగట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీ సపోర్ట్ తీసుకోలేదు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరు కూడా. ఎన్ని కుయుక్తులు పడినని, ఎన్ని కుట్రలు పడినా ఆయన ఒక్కళ్ళే ఒంటరిగా పోరాడారు. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, అనేక రకాలుగా.
ఎన్ని అసెంబ్లీలో ఇబ్బంది పెట్టారు, అవమానించారు, కుటుంబాన్ని అవమానించారు, అనేక రకమైన మాటలు మాట్లాడారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా ఎక్కడా తగ్గలేదు, భయపడలేదు. 2017లో పాదయాత్ర మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా విపరీత అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ చరిత్రలో ఏ నాయకుడు చేయని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రిగా గెలిచారు. అందరూ అనుకోవచ్చు అయిపోయింది కదా, ముఖ్యమంత్రి గెలిచేశారు కదా, ఇంకంతా హ్యాపీ ఎండింగ్ అనుకోవచ్చు. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, ఒక కొత్త వ్యవస్థను సృష్టించాలి. చిన్న బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, దేనికైనా సరే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ గంటలు గంటలు తిరగాలి. ఏ పని కావాలన్నా గతంలో అయితే హైదరాబాద్ సచివాలయానికి రావాలి, లేకపోతే అమరావతి సచివాలయానికి వెళ్ళాలి. ఎందుకు రావాలి? గ్రామ సచివాలయాన్ని బలోపేతం చేయాలి, గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా మహమ్మారి వచ్చి 2 సంవత్సరాల పాటు పాలన మొత్తం స్తంభించిపోయింది. అయినా కూడా ఒక్క కుటుంబంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా ఆకలితో చనిపోలేదు, ఒక్క కుటుంబం కూడా సరైన వైద్యం అందక చనిపోలేదు, ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది ఎదురుకాకుండా అందరినీ 3 పూట్ల భోజనం పెడుతూ ప్రతి ఇంటికి 1వ తారీఖు రేషన్ బియ్యం అందేలా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాల కాలం కరోనా కాలం పోయినా, రాష్ట్రం అప్పుల కుప్పగా మారినా, కొత్తగా పెట్టుబడులు రాకపోయినా, ఒక పక్కన రకరకాల డ్రామాలు ఆడుతున్నా, కొత్త కూటములు జట్టు కడుతున్నా ఒంటరిగా పోరాడారు. కుటుంబాన్ని వేరు చేసే ప్రయత్నం చేశారు, చెల్లిని వేరు చేశారు, రకరకాల మాటలు అనిపించారు షర్మిలతో. అయినా సరే పోరాటం చేస్తూనే ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మొత్తం కలిసి కూటమిగా ఏర్పడ్డారు. సొంత కుటుంబాన్ని, సొంత వ్యక్తుల చేత మాటలు అనిపించారు, వెన్నుపోట్లు పొడిచారు. ఇక ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనేది దేవుడికే తెలియాలి. ఎన్నో కుయుక్తులు బన్నీ ఒక వ్యక్తిని ఓడిస్తానికి మొత్తం వ్యవస్థలన్నీ కూడగట్టుకొని, వ్యవస్థల్లో లోపాలన్నీ కూడగట్టుకొని ఆ వ్యక్తిని ఓడించే ప్రయత్నం చేశారు. అయిపోయిందా? ఓడిపోయాము, ఇంకేముంది అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ ఇంకా బలంగా నిలబడ్డారు. ఏ కారణాలతో మనం ఓడిపోయామని వాటిని తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ మరింతగా బలంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు, ఎదుగుతూనే ఉన్నారు. ఆయనతో పాటు ఉన్న కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఇదే పరిస్థితి వేరే వాళ్ళకు వస్తే ఒక్కసారి ఓడిపోతే పార్టీ విలీనం చేసేసుకుంటున్నారు కొంతమంది. అసలు ఓటమి ఎలక్షన్స్కి వెళ్ళకముందే వేరే పార్టీకి అంటగాగుతున్నారు కొంతమంది. ఆ పార్టీతోనే కలిసి మేము 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆ పార్టీని గెలిపించే ప్రయత్నమే చేస్తామని చెప్తున్నారు కొంతమంది సోకాల్డ్ స్టార్స్ అంతా. కానీ ఒక్కడే వచ్చాడు. తండ్రి చనిపోయిన తర్వాత పుట్టెడు దుఃఖంలో ప్రజలకి దగ్గరయ్యాడు. ప్రజలకి రాజన్న బిడ్డగా పరిచయం అయ్యాడు. ప్రజలకి రాజన్న ఉండుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండేదో చూపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అనేక కుట్రలు చెప్తుంటారు కదా, మంచి ఒకసారి గెలుస్తుంది, చెడు 10 సార్లు గెలుస్తుందని. అదే జరుగుతుంది. చెడు మరోసారి గెలిచింది, మంచిని చంపేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఓటమి ఆగిపోయింది కాదు. ఆ పార్టీ నాయకులే చాలాసార్లు చెప్తున్నారు, ఆయన ఓడిపోయాడంతే, ఆయన చనిపోలా, ఆయన ఓడిపోయాడంతే. ఎక్కడున్నా రాజు రాజే. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఇంతమంది కలిసి ఇన్ని జట్లు కట్టి, ఇన్ని కూటములు కట్టి, ఇన్ని కుతంత్రాలు అన్నీ, ఇన్ని కథలు అల్లుతుంటే ఒక వ్యక్తిని జస్ట్ బోర్డర్లో ఓడించగలుగుతున్నాం. 11 సీట్లు రావచ్చు, కానీ ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతం 40%. అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో 2 పెద్ద పార్టీలు, పెద్ద సామాజిక వర్గాలు, కులాలు, మతాలు, డబ్బులు అన్ని ప్రయోగాలు చేస్తే 40% ఓటింగ్ ఆ వ్యక్తికి వచ్చిందంటే ఆ వ్యక్తి గొప్పతనం ఏంటి, ఏ విధంగా పార్టీని తీర్చిదిద్దారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఎన్నో ఆరోపణలు చేశారు, ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఇది కదా ఒక పార్టీ కార్యకర్తలు కోరుకునేది. మా నాయకుడు ఏ రోజు మమ్మల్ని ఏ జెండా మోయమని చెప్పలేదు. మా పార్టీ పైన రకరకాల ఆరోపణలు రావచ్చు, ఒక్క ఆరోపణ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అనేక అవినీతి ఆరోపణలు చేసి ఉండొచ్చు, ఒక్క దాంట్లో కూడా రుజువు చేయలేకపోయారు. ఇది కదా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త గర్వంగా, ఇది నా పార్టీ, ఇది మా నాయకుడు, ఇది మా పార్టీ లక్ష్యం అని గర్వంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కాలు రెగరేసుకొని చెప్పేలా తీర్చిదిద్దారు వైఎస్ఆర్సీపీని. ఓటమి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ
పార్టీ శాశ్వతం, ప్రజలు శాశ్వతం, ప్రజలకిచ్చిన మాట శాశ్వతం అనుకున్నారు. నిలబడ్డారు, కలబడ్డారు, కలబడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలకు అడుగుపెట్టారు. ఖచ్చితంగా అధికారం దిశగా అడుగులేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఈసారి వచ్చే అధికారం గతంలా ఉండదని చెప్తున్నారు. ప్రజల కోసం చేస్తారు. ఈసారి ఎవరెవరైతే కథలు చేశారో, కుట్రలు పన్నారో వాళ్ళందరికీ బహుశా ఇదే చివరి ఎలక్షన్స్ అయ్యే విధంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఉండటంలో ఎటువంటి సందేహం లేదు.